కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబుతో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయాన్ని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. త్వరలోనే ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఏపీ ఐటీ కారిడార్గా అభివృద్ధి చెందుతోంది విశాఖపట్నం. ఈ నేపథ్యంలో మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో విశాఖ వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, వరుసగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం కావచ్చు, పలు ప్రాజెక్టులకి ఆమోద ముద్ర వేయడం కావచ్చు, రకరకాలుగా కేంద్రం నుంచి ఇదిగో ఈ స్థాయిలో మేము సపోర్ట్ తీసుకొని వస్తున్నాము, నిధులు కూడా మంజూరు చేయించుకుంటున్నామని కూటమి ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కంప్లీట్గా మెట్రో రైల్ ప్రాజెక్టు రాకతో విశాఖ రూపురేఖలే మారేటువంటి అవకాశం ఉండబోతోంది అనేటువంటి మాట ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? అప్డేట్స్ ఏంటి, విశాఖ వాసుల అభిప్రాయం ఏంటి అసలు? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా విశాఖ పైన ఫోకస్ పెంచినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా విశాఖలో ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ట్రయల్ రన్ పూర్తవడంతో పాటుగా జూన్ నాటికి ప్రజలకు అంకితం ఇవ్వడానికి అయితే మాత్రం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా విశాఖ వాసులకి హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా చంద్రబాబు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసినటువంటి పరిస్థితుల్లో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా ప్రతిపాదనలు ఇచ్చినటువంటి ప్రతిపాదనల నేపథ్యంలో ఏదైతే ఎక్కడెక్కడికి సంబంధించినంత వరకు నిధులు మంజూరు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆర్థిక రాజధానిగా డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యం, మరొక వైపు ఐటీ సెక్టర్ కూడా విశాఖ ముందున్నటువంటి పరిస్థితి. ఏదైతే గూగుల్ డేటా సెంటర్ తో పాటుగా భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రో రైలు రాకతో ఒక్కసారిగా విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోయే పరిస్థితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా 2014 ముందు ఏదైతే రాష్ట్ర విభజనకు ముందు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా వెనకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడే గుర్తించి వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఉత్తరాంధ్ర దిశ మార్చేటటువంటి ప్రాజెక్టులు ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస ప్రాజెక్టులతో ఒక్కసారిగా అయితే మాత్రం ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఐటీ కారిడార్ తో పాటుగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, లోకల్ గా ఉండేటటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పూర్తిగా కూడా రూపురేఖలు మారిపోయే అవకాశం అత్యధికంగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఒకవైపు తూర్పు కనుమలుకి సంబంధించినంత వరకు కూడా అరకు లాంటి అంశాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ కి సంబంధించినంత వరకు డెవలప్మెంట్ లో కేటాయించినటువంటి నేపథ్యం. ఇది అనుకుంటుండగానే మరొకసారి విశాఖ మెట్రో రైలు గ్రీన్ సిగ్నల్ రావడంతో అయితే మాత్రం విశాఖ వాసులు హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర వాసులు అయితే అత్యధికంగా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మురళి, రైట్, అంటే ఏంటి విశాఖ వాసులు ఏ విధంగా స్పందిస్తున్నారు దీనికి సంబంధించి? అంటే వరుసగా వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కావచ్చు, విశాఖకు దక్కుతున్నటువంటి ప్రాధాన్యం కావచ్చు, ఇప్పటికే ఐటీ కారిడార్గా అభివృద్ధి చెందుతోంది. ఐటీకి సంబంధించి కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగా ప్రాజెక్టులు వస్తున్నాయని కూడా విశాఖ వాసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ మెట్రో రాకతో ఎలా ఉండబోతుందంటారు? అంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా అక్కడ ఒకంత ఊహాగానాలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. దగ్గరలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నట్టుండి 1-2 ఏళ్లలో జరగబోయేటువంటి డెవలప్మెంట్కి సంబంధించి ఏం చెప్తున్నారు విశాఖ వాసులు? ఖచ్చితంగా విశాఖ వాసులకు ముందుగుంటానే కలగా ఉన్నటువంటి మెట్రో రైలు ఒక్కసారిగా గ్రీన్ సిగ్నల్ రావడం, ఏదైతే ఊరిస్తున్నటువంటి పరిస్థితి, గత 5 ఏళ్ల నుంచి విశాఖ మెట్రో వస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో పాటుగా విశాఖలో ఉన్నటువంటి పెరిగిపోతున్నటువంటి ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించినంత వరకు కూడా ఇది కీలక అడుగుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొకవైపు రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి విశాఖలో మెట్రో రాకతో ఒక్కసారిగా రూపురేఖలు మారడంతో పాటుగా ఉత్తరాంధ్ర వాసులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్ ఉంది భరత్? అంటే రాబోయే 3 ఏళ్లలో తొలి మెట్రో రైల్ పరుగులు పెట్టడం విశాఖలో చూసేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, లేకపోతే ఒక 5 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక ఏమైనా ఉందా దీనికి సంబంధించి?
అయితే పూర్తి ప్రణాళికకి సంబంధించినంత వరకు కూడా మెట్రో రైలు ప్రాజెక్టు 3 పేజీలుగా డివైడ్ చేసినటువంటి పరిస్థితి. విశాఖకు సంబంధించినంత వరకు పూర్వమనపాలెంలో ప్రారంభమైనటువంటి మెట్రో రైలు కిందగా భోగాపురం వరకు కొనసాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఫేజ్ 1 గా, ఫేజ్ 2 ఏదైతే గురుద్వారా టు 1 టౌన్ ఫేజ్ 2 గా, ఫేజ్ 3 ఏదైతే ఉందో ఫేజ్ 3 కూడా పాత నగరం నుంచి కలుపుకుంటూ ఎన్ఈడి జంక్షన్ వరకు వెళ్లేలాగా కూడాను, బీచ్ రోడ్డు మీద కాకుండా ఉండే విధంగా కూడాను ఒక ఫేజ్ 3 ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 పేజీల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇప్పటికే డిపిఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రతిపాదనలు పంపించినటువంటి నేపథ్యం. దీంట్లో మొట్టమొదటిగా ఉన్నటువంటిది హైవేకి గతంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఐకి ఆనుకుంటూ ఏదైతే కూరమన్నపాలెంలో ప్రారంభమైనటువంటి మెట్రో రైలు కూరమన్నపాలెం, గాజువాక, ఎన్ఏడి, గురుద్వారా జంక్షన్, మద్దిలపాలెం, అలాగే అదే విధంగా హనుమంతవాక, మధురవాడ, భోగాపురం వరకు కొనసాగించడానికి మొదటి పేజీలోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. అయితే ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవ్వడానికి కనీసం 2 నుంచి 5 ఏళ్లు పడుతుందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2-3 ఏళ్లలో ఏ ప్రాజెక్ట్ ని ముందుకుంటా పైకి తీసుకొస్తారు, ఆ ప్రాజెక్ట్ ని ఎంత స్పీడ్ గా పూర్తి చేస్తారు, కంపెనీ వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిధులకు సంబంధించినంత వరకు వచ్చేటటువంటి నిధులకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు అయితే పట్టాలెక్కే అవకాశం అయితే అత్యధికంగా కనిపిస్తుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అత్యధిక రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లోనే ఫేజ్ 1 తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ప్రతిపాదనలో ఉన్నటువంటి ప్రతిపాదన రీత్యా అప్పుడు ఉండేటటువంటి కంపెనీకి సంబంధించినంత వరకు ఎటువంటి కంపెనీలకు కేటాయించబోతున్నారు, 24 నెలల లేదా 36 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలని ప్రతిపాదన ఉంటుందనే దానిపై కూడా పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు వచ్చేటటువంటి నిధులకి అనుగుణంగా కూడా ఈ ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశం అత్యధికంగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. చంద్రబాబుతో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే పంపి ఉంది ఆల్రెడీ. త్వరలోనే ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఏపీ ఐటీ కారిడార్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నేపథ్యంలో మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో విశాఖ వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.